అనగనగా ఒక ఊరు. ఊరన్నాక మనుషులు ఉండటం ఎంత కామనో, వాళ్లకు కష్టాలు కన్నీళ్లు ఉండటం అంతే కామన్. అలాంటి ఊర్లో మాయదారి మోసగాళ్లు ఉండటం వెరీ వెరీ కామన్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆ ఊరిలోనూ ఓ మాయదారి మోసగాడు ఉన్నాడు. దారిలో కనిపించిన ప్రతి ఇంట్లోకి వెళ్ళడం, మీ ఇంట్లో ఓ భూతం ఉంది, అందుకే మీ తాతకు ఈ దగ్గు తగ్గాలంటే ఆ భూతాన్ని తరిమి కొట్టాలి అనేవాడు. మరో ఇంట్లోకి వెళ్ళి, మీ ఇంట్లో భూతం ఉంది, అందుకే మీ అమ్మాయికి పెళ్లి కావట్లేదు, ఆ భూతాన్ని తరిమి కొట్టాలి అనేవాడు. ఇంకో ఇంట్లోకి వెళ్ళి, మీ ఇంట్లో ఓ భూతం ఉంది, అందుకే మీకు పిల్లలు లేరు, ఆ భూతాన్ని తరిమి కొట్టాలి అనేవాడు. ఇలాంటి అందరి ఇళ్లలో భూతం ఉందని నమ్మించి, లేని భూతాన్ని తరిమి కొడతానని వంచించి డబ్బులు గుంజేవాడు. అలా 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 ఆ మాయదారి మోసగాడు కాస్త పెద్ద భూత వైద్యుడిగా మారిపోయాడు. ఎంత పెద్ద భూత వైద్యుడంటే అతనికి వేపాకులు, విభూది, నిమ్మకాయలు అందించడానికి 2 అసిస్టెంట్లను కూడా పెట్టుకున్నాడు. మొత్తానికి లేని భూతాన్ని సృష్టించాడు, దాన్ని తరిమి కొడతానని నమ్మించాడు, తన వ్యాపారాన్ని విస్తరించాడు, కోట్లాది రూపాయలు సంపాదించాడు. ఈ కథను కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోకి వద్దాం. పరిపాలించమని సీఎంను చేస్తే రాష్ట్రంలో ఓ భూతం ఉంది, ఆ భూతం మళ్ళీ రాకుండా చేస్తా, ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తా అంటూ చంద్రబాబు నాయుడు గారు భూత వైద్యుడి అవతారం ఎత్తారు. ఆ కథలో ఆ భూత వైద్యుడికి అసిస్టెంట్లు ఉన్నట్టే ఇక్కడ చంద్రబాబుకు 2 అసిస్టెంట్లు ఉన్నారు. అక్కడ వాళ్ళు వేపాకు, విభూది, నిమ్మకాయలు అందిస్తుంటే ఇక్కడ వీళ్ళు 2 పత్రికలు పెట్టి భూత వైద్యుడికి గొప్ప గొప్ప ఎలివేషన్లు ఇస్తుంటారు. లేని భూతాన్ని సృష్టించి దాన్ని తరిమేస్తున్నానని వంచించి అక్రమంగా ఆ భూత వైద్యుడు సంపాదించినట్టే ఇక్కడ కూడా ఈ భూత వైద్యుడు అక్రమ సంపాదన కోసం శాశ్వతంగా అధికారంలో ఉండాలనే అత్యాశతో అదే అవతారం ఎత్తాడు. ఒక్కటి మాత్రం నిజం, ఆ కథలో ఈ కథలో ఆఖరికి ప్రజలేం చేశారు, ఆ భూత వైద్యుడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, క్లైమాక్స్ ఏంటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సస్పెన్స్ ఎప్పటి వరకు అంటారా? 2029 వరకు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఇచ్చిన హామీలు నెరవేర్చక, అభివృద్ధిలో అడుగు ముందుకు పడక, ఉద్యోగాల కల్పన లేక, పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామికవేత్తలు రాక ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఎన్ని మార్కులు వచ్చాయి? ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది? చూసే ముందు భూత వైద్యం చేస్తున్న చంద్రబాబును, ఆయన అసిస్టెంట్లను ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు ప్రజలు. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ప్రజలు ఓట్లేసి సీఎంను చేస్తే చంద్రబాబు పాలన పక్కన పెట్టి భూత వైద్యుడిలా మారిపోయారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2. లేని భూతాన్ని సృష్టించి తరిమేస్తా అంటూ ఏడాది నుంచి ప్రజలను మభ్యపెడుతున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3. ఈనాడు, ఆంధ్రజ్యోతి భూత వైద్యుడికి వేపాకు, నిమ్మకాయలు, విభూది అందించే అసిస్టెంట్లుగా మారిపోయాయి, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4. రూపాయి పెట్టుబడి తెచ్చే సత్తా లేక పారిశ్రామికవేత్తల దగ్గర కూడా భూతాల కథలు చెబుతున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5. సూపర్ 6 హామీలు ఎక్కడా అని ప్రశ్నిస్తే నాలుక మందమంటూ అదే నాలుకపై విభూది జల్లుతున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఎక్కడా అని నిలదీస్తే భూతాన్ని తరిమేశాక చూద్దామంటూ భేతాళ కథలు చెబుతున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7. అభివృద్ధి ఎక్కడా అని అడిగితే వేపాకులు జలిపించి ఆర్టిఫిషియల్ అమరావతిని, కాంట్రాక్టర్లను చూపిస్తున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8. అమరావతిలో పెత్తందారులు, బినామీలకు తప్ప పేదలకు చోటు లేదంటూ మంత్రించిన నిమ్మకాయలతో గిరిగిస్తున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీ బాండ్ల సంగతి ఏంటని ప్రశ్నిస్తే ఇంటి ముందు దిష్టిబొమ్మగా వేలాడదీయమంటున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10. భూత వైద్యుడి అసలు రూపాన్ని ఎవరైనా నిలదీస్తే తప్పుడు కేసులతో దిష్టి తీసి జైళ్లలోకి తోసేస్తున్నారు, అవునా కాదా? చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పటి నుంచి డే 1 నుంచే భయం మొదలైందో ఏమో తెలియదు. మొత్తానికి సీఎంగా పరిపాలన పక్కన పెట్టి ఒక భూతం ఉంది, ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తా, ఆ భూతాన్ని తరిమి కొట్టేస్తా, ఆ భూతాన్ని చూసి పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారు, వాళ్ళు నన్ను అడుగుతున్నారు మళ్ళీ ఆ భూతం రాదని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు. రాదని నేను మాటిచ్చేశాను, నేను చెప్పేశాను అంటే ఇక్కడ ప్రజలు ఓట్లు వేయడం కానీ, ప్రజాస్వామ్యం కానీ, రాజ్యాంగం కానీ ఏమీ లేదు. శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారే డిక్లేర్ చేసుకున్నారు ఆయనే ఉండాలని. ఇక దేశంలో ఇప్పుడు వరకు అన్ని రాష్ట్రాల్లో ఎవరెవరు ముఖ్యమంత్రులు ఉంటారో వాళ్ళు కూడా అలాగే డిక్లేర్ చేసుకోవచ్చు, ప్రధానితో సహా. ప్రజలు ఓట్లు వేయడం ఇవేమి ఉండవు, మనమే డిక్లేర్ చేసి ముందే చెప్పేస్తాం. ఈరోజు
ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక. చంద్రబాబు నాయుడు గారు నిన్న 2 కార్యక్రమాలకు హాజరయ్యారు. 2 కార్యక్రమాలు. వెళ్ళిన చోటల్లో ఏం మాట్లాడారు ఒకసారి ఆ స్క్రీన్ పైన చూపించండి. వెళ్ళిన చోట మనం ఏ సందర్భానికి వెళ్ళినా వెళ్ళేది ఒకే ఒక మాట, మళ్ళీ ఆ పాలన రానివ్వం. మళ్ళీ ఆ పాలన. ఇది ఒక పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతున్నప్పుడు పరిశ్రమలకి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, మనం ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం ఏమీ లేదు. మళ్ళీ ఆ పాలన రానివ్వం, పెట్టుబడులు పెట్టండి అంటే వాళ్ళు ఎవరన్నా అడిగారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటని? అంటే మీరు భయపడుతున్నారు. పోనీ పలానా పారిశ్రామికవేత్త అడిగారని చెప్పండి, అయిపోయింది. ఇక్కడ చూడండి. అదే నెక్స్ట్ ఇంకో కార్యక్రమానికి వెళ్ళారు. సంవిధాన్ హత్యా దివస్ అంట. ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీఆర్ మళ్ళీ సీఎం అయినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఏది ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేసుకుంటూ, పాలకులు ఎలా ఉండకూడదో జగన్ ఓ కేస్ స్టడీ. వెళ్ళిన కార్యక్రమం ఏంటి, మనం మాట్లాడుతుంది ఏంటి అంటే డే 1 నుంచి 24 గంటలు జగన్ 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 అనే జపం చేయడం తప్ప. ఈ పేపర్లు చూస్తే ఆ భూతం మళ్ళీ రాదు నాది హామీ, ఆ భూతం మళ్ళీ రాదు నాది హామీ అని చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు. మీరు హామీ ఇవ్వడానికి ఇదేమన్నా నియంతల రాజ్యమా, ప్రజాప్రభుత్వమా? ప్రజలు ఓట్లేయాలి కదా, గెలిపించాలి కదా. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి కంటిన్యూ చేస్తే ప్రతి ఒక్కరూ గెలవడం ఓడిపోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఎవరూ అతీతులు గారు. ఇందిరాగాంధీనో లేకపోతే అప్పటి కాంగ్రెస్నో ఎన్టీ రామారావు గారు ఒకవేళ అనుకుందాం, ఎన్టీ రామారావు గారే 8 నెలల్లోనే పార్టీని స్థాపించి కాంగ్రెస్ను భూస్థాపితం చేసి అధికారంలోకి వచ్చారు. ఇక తిరుగులేదనుకున్నామా? వెంటనే ఓడిపోలేదా? మళ్ళీ అలానే ఉంటుంది సార్. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలే ఓట్లేస్తారు, వాళ్లే న్యాయ నిర్ణేతలు. చంద్రబాబు గారేమో ఇక్కడ భూతం ఉంది, దెయ్యం ఉంది అని చెప్తున్నారు. ఎందుకు ఇవన్నీ చెబుతున్నారంటే మీకు తెలుసా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నారు? ఈ విషయాలన్నీ ఎందుకు తీసుకొస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టట్లేదు ఆయన్ని. ఇంటింటికి వంచన, బాబు షూరిటీ, మోసం గ్యారంటీపై గ్రామ గ్రామాన ఇంటింటి ప్రచారం చేస్తానని చెప్తున్నారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఈరోజు సాక్షి దినపత్రిక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కొని, ఇక్కడ ఒక QR కోడ్ ఉంటుంది. దయచేసి మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి కాబట్టి స్కాన్ చేసి చూడండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఏ రకంగా వంచింది, ఏ మేరకు వంచింది, ఎలా వంచింది, ఎలాంటి హామీలు ఇచ్చింది, క్లియర్గా మీకు అందులో కనిపిస్తాయి. ఇందులో ఏమేమి ఉంటుంది తెలుసా? చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, సూపర్ 6తో పాటు 143 హామీలు, మీ ఇంటింటికి వచ్చి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు, మీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు కదా ఆ కార్డు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వివిధ సభల్లో ఇచ్చినటువంటి హామీలు, ఇవి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఎగ్గొట్టారు, మీకు రావాల్సిందంతా, మీరు నష్టపోయిందంతా, అది కూడా క్లియర్గా మీకు ఒక కార్డు కనిపిస్తుంది సార్. దయచేసి అందరూ ఈరోజు సాక్షి దినపత్రికను తీసుకుని అందులో ఉన్నటువంటి QR కోడ్ను ఒకసారి స్కాన్ చేసి ఇది ఒక్కసారి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ పథకానికి అర్హులు, ఏ పథకానికి అర్హులు కారు, మీకు రావాల్సింది ఎంత, ప్రభుత్వం చేసిన నష్టం ఎంత, మీరు మోసపోయింది ఎంత, క్లియర్గా కనిపిస్తుంది. ఇది డౌన్లోడ్ చేసుకొని మీరే రాసుకోవచ్చు మీ ఫ్యామిలీకి ఎంత రావాల్సి ఉంది అని. లేదా మీ దగ్గర గ్యారంటీ కార్డు ఉంటుంది కదా, సింపుల్గా చూసుకోండి ఎంత మోసపోయారన్నది. ఇవి వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లో మనకి ప్రధానమైనవి కనిపిస్తున్నాయి. అసలు ఓవరాల్గా ఈ QR కోడ్ చేసిన తర్వాత మనకి ఒకటి చూపిస్తాను, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇలా వస్తుంది. ఈ గ్యారంటీ ఎన్రోల్ OTP ఇస్తారు ఫస్ట్. దాని తర్వాత ఒక కేస్ స్టడీ తీసుకున్నారు, ఒక ఎగ్జాంపుల్ ఒకరికి ఇచ్చారు. సరే నేను పేరైతే చదవట్లేదు. యూనిక్ ID కోడ్ కూడా ఉంది. మైనారిటీ, హౌస్ వైఫ్, ఈమెకు ఆడబిడ్డ నిధి 1500, ఏడాదికి అందే సహాయం 18,000, మొత్తం సహాయం వర్తింపబడే సభ్యుల సంఖ్య 2, మొత్తం సహాయం 36,000. తల్లికి వందనం 15,000, ఏడాదికి అందే సహాయం 15,000, వర్తింపబడే సభ్యుల సంఖ్య
ఇద్దరు అంటే 30,000. ఏడాదికి ఇక మిగతా యువగళం 3,000. 3,000 లెక్కన 36,000 ఏడాదికి అందే సాయం. అన్నదాత సుఖీభవ 20,000 ఏడాదికి అందే సాయం 20,000. సో ఏడాదికి వీళ్ళకి రావాల్సింది 3,30,000. ఒక కేస్ స్టడీ ఇది. కేస్ స్టడీ ఏంది? ఓ బాధితుల ఆవేదన ఇది. చంద్రబాబు నాయుడు గారి బాధితులు, పవన్ కళ్యాణ్ గారి బాధితులు. 3,30,000 రావాలి ఆ కుటుంబానికి. ఏడాదికి రావాల్సింది 66,000. ఇది అయిపోయింది. దీని తర్వాత ఏమొస్తుందంటే ఈ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఇట్లాంటి కార్డు వస్తుంది. మీకు అక్కడ స్క్రీన్ పైన కూడా కనిపిస్తోంది. నేను కొన్ని క్లియర్గా ఒక నిమిషంలో కన్క్లూడ్ చేస్తా దీన్ని. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా నొక్కి 10 సార్లు ఎందుకు చదువుతున్నానో వినండి. అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి అంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఇక్కడ చూడండి. దీపం పథకం 3 సిలిండర్లు ఎంతమందికి వచ్చిందో ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం లెక్క ఇవ్వలేదు. రేపు అసెంబ్లీ సమావేశాల్లో అయినా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతారా, వాళ్ళు ఏమైనా లెక్కలు ఇస్తారా చూడాలి. అది ఒకటి. ఇది కార్డు అండి. ఇది కార్డు. ఈ కార్డు ఇంటింటికి ఇచ్చారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్డు అంట. ఇంకా ముఖ్యమైనవి ఉన్నాయి. 1-2 చదువుతాను మీకు. కేస్ స్టడీస్ ఇవన్నీ అందులో మీకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వస్తాయి. ఇది అసలైంది. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు నవ్వుతూ దిగినటువంటి ఫోటోలు బాగున్నాయి. నీట్గా చాలా స్పష్టంగా ఉంది. ప్రింట్అవుట్ మాత్రం క్లియర్గా లేదు, కానీ వారి చిరునవ్వు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఇద్దరు సంతకాలు పెట్టారు. ఇద్దరు కలిసి అనునేను అని కూడా అన్నారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ. ఇద్దరు ప్రమాణం సమిష్టిగా కృషి చేస్తామని ఇద్దరు చేసినటువంటి సంతకాలు. ఇది ఒక ఏడాదికి 1,04,000 ఒక కుటుంబానికి, 5,20,000 ఆ కుటుంబానికి రావాలి. ఎత్తేసారు జెండా ఎత్తేసారు. ఇంకో కుటుంబం ప్రకాశం జిల్లా కొండిపి నియోజకవర్గం పొన్నలూరు మండలం పెద వెంకన్నపాలెంకి చెందిన ఓ వ్యక్తికి కూటమి నేతలు ఇచ్చినటువంటి బాండ్ పేపర్. ఈ బాండ్ పేపర్లు అడిగినందుకు ఈరోజు భూతం అంటున్నారు. సీఎం గారు పరిపాలన వదిలి భూత వైద్యుడు అవతారం ఎత్తి ఆ భూతాన్ని తరిమేస్తానంటున్నారు. లేని భూతాన్ని మనమే సృష్టించి ఆ భూతాన్ని తరిమేస్తానని పదే ఎందుకు అంటున్నారంటే ఇవన్నీ ప్రశ్నిస్తారు కాబట్టి. ఇలా ప్రశ్నించిన వాళ్ళందరూ కూడా 4 మందం మాత్రమే కాదు సార్, వాళ్ళందరూ కూడా భూతాలు అవుతారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు భూత వైద్యుడిలో అందరినీ తరిమి కొట్టే ప్రమాదం ఉంది. ఇది ఇంకొకరికి ఇచ్చింది 1,04,000. ఇది సార్ పరిస్థితి. ఆఖరిగా ఒకటి, ఈ కూటమి ఏడాదిలో సాధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలి కదా మనకి. కాసేపట్లో అది చూపిస్తాను. ఏ పథకాల్లో కానీ, లేకపోతే పరిశ్రమల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ ఎన్ని మార్కులు, అభివృద్ధిలో ఎన్ని మార్కులు, ఇవన్నీ కూడా ప్రజలు ఇస్తున్న మార్కులే. అవి కూడా కాసేపట్లో స్క్రీన్ పైన చూపిస్తాను. వీటన్నిటి పైన క్లియర్గా మాట్లాడుకుందాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, డాక్టర్ చింతా ప్రదీప్ గారు, వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్. సార్ పురుషోత్తం రెడ్డి గారు, ఏడాది అయిపోయింది కూటమి అధికారంలోకి వచ్చి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తున్నాను, నన్ను పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు మళ్ళీ ఆ భూతం వస్తుందా అని, లేదు రానివ్వనని నేను చెప్తున్నాను, వాళ్ళకి హామీ ఇస్తున్నాను అని అంటున్నారు. అసలు ఏంటి భూతం? పదే ఎందుకు భయపడుతున్నారో ఏంటో తెలియదు. ముఖ్యమంత్రిగా కాకుండా ఒక భూత వైద్యుడిలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు 29 ఎన్నికల ప్రచారాన్ని అప్పుడే ప్రారంభించారని నేను అనుకుంటున్నాను. అప్పుడేనా? ప్రారంభంలో 1 ఇయర్ బ్యాక్ ఆయన చేసిన మాట, మళ్ళీ జగన్ రాడని గ్యారంటీ ఏమని నన్ను అడుగుతున్నారు అవును అని అన్నారు. 1 సంవత్సరం పూర్తి అవ్వగానే భూతం రానివ్వను, మీకేం భయం లేదు అంటున్నాడు. అంటే అష్యూరెన్స్ ఇచ్చేశాడు. ఎన్నికల్లో కూడా చెప్పే మాట ఏంటంటే మళ్ళీ రానియద్దండి అని ప్రజలకు చెప్తాడు. అంటే ఈ 5 ఏళ్ళలో నేనేం పరిపాలించాను,
నా పరిపాలన వల్ల మీకు లభిన లాభం ఏంటి, నష్టం ఏంటి, దీని ప్రాతిపదికన ఎన్నికలకు పోయే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేనట్టుగా నేను అనుకుంటున్నాను. మ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ప్రమాదం ఇట్లాంటి Okay. చర్చతో చేస్తాడు. ధైర్యమా అంటే ధైర్యం కూడా కాదు. మామూలుగా ఒక అత్యంత బలమైన వ్యక్తి ఒక చోట ఇబ్బందిగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న ఒక 5-6 మంది వచ్చి అడుగుతారు, సార్ ఎట్లా భయంగా ఉందంటే మీరేం భయపడద్దండి, నా చుట్టూ నిలబడకుండా అంటాడు. ఓకే. అంటే నా చుట్టూ నిలబడుకోమంటే ఈయన భయపడుతున్నట్ట, వాళ్ళు భయపడుతున్నట్ట, అంటే జనానికి చెప్తున్నా. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి ధైర్యం అట్లా కనిపిస్తా ఉంది. ఓకే. బేసిక్ గా నేను ఎందుకని ఎన్నికల ప్రచారం ప్రారంభించాడని అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో అమలు సాధ్యం కాదని ఎన్నికల ముందు కూడా మనలాంటి వాళ్ళు చెప్పాము. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 10 సభలో చెప్పినాడు. అవును. అది రికార్డ్ అయిపోయింది. ఇక్కడ ప్రధానమైందంటే ఎన్నికల హామీలు అమలు చేయడం చేయకపోవడం ప్రాతిపదిక ఎన్నికలు జరిగింది. గతంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభమైన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోకి ఎన్నికల యొక్క హామీలకి చాలా విలువ వచ్చింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఆయన సెక్రటేరియట్కి పోయే ఏరియాలో కూడా అన్ని నవరత్నాల పోస్టర్లు ఉంటాయి. అంటే ముఖ్యమంత్రికి కూడా నిరంతరం గుర్తుండాలి నేనేమి ఇచ్చిన హామీలని. అక్కడి నుంచి గడప గడపకు సగటు వైసీపీ కార్యకర్త వరకు అనునిత్యం ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఏం చెప్పినాం, ఏం చేసినాం. ఇదే 5 ఏళ్లు పట్టించారు. అవును. ఎన్నికల క్యాంపెయిన్ లో మేనిఫెస్టోనే ప్రామాణికంగా క్యాంపెయిన్ చేశారు. దీని ఫలితంగా రిజిస్టర్ అయిపోయింది ప్రజల్లో. జగన్ గారు ఏం చెప్పారు, చంద్రబాబు గారు ఏం చెప్పారు. జగన్ గారు సాధ్యం కాదని చెప్పారు, చంద్రబాబు గారు నేను చేసి చూపిస్తానని చెప్పాడు. ఇది రిజిస్టర్ అయిపోయింది ప్రజల్లో. దాని ఫలితంగా దాని నుంచి తప్పించుకోవడం ప్రభుత్వం సాధ్యం కాదు. అలాగని వాటిని అమలు చేస్తారా, చెయ్యలేరు. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ రీత్యా చేయలేరు. చేయలేనప్పుడు ఏం చేయాలి, ఆ ప్రాతిపదికన ఎన్నికలకు పోవడం కన్నా జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రమాదకర వ్యక్తి అని చెప్పడం ద్వారా ఎన్నికలు పోతే ఎంతో కొంత ప్రయోజనం అనుకుంటారా అన్న అనుమానం నాకుంది. రెండో అంశం, నిన్న పిక్కి సమావేశంలో పాల్గొన్నారు. అవును. ఈశ్వర్ గారు ఆయన ఏమంటారంటే, ఇప్పుడు పిక్కి సమావేశం కూడా ఏం చేయాలి, 2 ఉంటాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో పారిశ్రామికల సమ్మిట్ నిర్వహించారు. ఏం ఉపన్యాసం చెప్పారు, మాకు రాయలసీమలో ఈ అవకాశాలు ఉన్నాయి, ఉత్తరాంధ్రలో ఈ అవకాశాలు ఉన్నాయి, మా ప్రభుత్వం ఇది మీకు చేయదలుచుకుంది, ఇంత తీర ప్రాంతం ఉంది, అభివృద్ధికి మీకు పెట్టుబడులు పెట్టడానికి మా రాష్ట్రానికి ఉన్నటువంటి సహసిద్ధమైన అనుకూల పరిస్థితులు ఇవి, మేము ఇచ్చే కోఆపరేషన్ ఇది, మీకేం కావాలో చెప్పండి. అవును. మీరు ఎక్కడైనా పెట్టు మళ్ళీ సెక్టార్ గా రాయలసీమలో పెట్టండి, కోస్తాలో. ఈ చర్చ కూడా జగన్ గారు చేయలేదు. ఈ రాష్ట్రంలో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి, మాకున్న అవకాశాలు ఇవి. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చెప్పించి వాళ్ళ సహకారం ఉంటుందని చెప్పారు. ఒక్క చోట కూడా చంద్రబాబు గారు తప్పు చేశాడని, మళ్ళీ రాడని, నేనే వస్తానని ఇవేమి చెప్పలే ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన పిక్కి సమావేశాలు ఏమంటారు, ఎవరైనా పారిశ్రామికలు అడిగారు, పారిశ్రామికలు ఏమడుగుతారు, మాకు రాయితీలు ఇవ్వండి సార్, లేకపోతే మాకు సౌకర్యాలు ఇవి అడుగుతారు, మీరు సమాధానం చెప్పండి. వాళ్ళు పొరపాటున ఏమన్నా ఒక పారిశ్రామికలు లేసి, అయ్యా బాబు మళ్ళీ జగన్ వచ్చేస్తే మా పరిస్థితి ఏంది, మేము రాలేకపోతున్నాం అడిగితే సమాధానం చెప్పినాడు అర్థం చేసుకుంటాం, ఇంక రాళ్ళే నేనే ఉంటానని చెప్పచ్చు. అవును. పోనీ పారిశ్రామికలు ఇదే ఎంత వచ్చాయి, నేను రాష్ట్రం అంతా చూడను, ఒక్క మా శ్రీ సిటీలో, చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ సిటీలో 52,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి ఓన్లీ జగన్మోహన్ గారి పీరియడ్లో. దాదాపు ఇప్పుడు వచ్చే దీంట్లో 27,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ గడ్ అయిపోయినాయి. అంతేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు ఈయన చెప్పే భూతం పాలనలోనే ఒక్క శ్రీ సిటీలోనే 52,000 కోట్లు ఒప్పందాలు జరిగినాయి, 27,000 కోట్లు గ్రౌండ్ అయిపోయినాయి. మొన్న చంద్రబాబు గారు తొలి ప్రారంభోత్సవం 4,500 కోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో వచ్చినట్టువే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఇన్ని వచ్చిన పరిశ్రమలు తెలియదా? అంతేందుకు ఒక పారిశ్రామిక ఉపన్యాసం మనం చెప్పొచ్చు. ఇప్పుడు విశాఖపట్నంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ని మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదో కట్టినప్పుడు నేనే చెప్పాను, నేను చేశాను. ఇప్పుడు కూడా నా అదృష్టం కొద్దీ ఆయన కుమారుడు పెడుతున్న దాంట్లో నేను చేస్తున్నాను, గర్వంగా మళ్ళీ పూర్తి చేసి మీతోనే ప్రారంభిస్తానని చెప్పాడు. పారిశ్రామికల స్పందన అది. కాబట్టి పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఇబ్బంది లేదు. ఏదైనా ఒక రాష్ట్రంలో పారిశ్రామికలు పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో మౌలిక వస్తువులు ఏంటి, ఆ ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి, దీన్ని బట్టి పెడతారు. ఇప్పుడు చంద్రబాబు గారు లేస్తే జగన్ రానీను, జగన్ భూతం ఇవే మాట్లాడుతుంటే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా జరుగుతుంది తప్ప ప్రభుత్వం ప్రజల టార్గెట్ జరగదనే మెసేజ్ పారిశ్రామికలు పెడితే ఎవరు వస్తారు? పారిశ్రామికలు రావాలంటే మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో చెప్పాలి తప్ప ఒక భూతం ఉంది దాన్ని రానీను అంటే భూతం ఉందని మీరే వాళ్ళు చెప్పడం ద్వారా దావోస్లో 0 లక్షల కోట్లు వచ్చింది మనకి. అక్కడ కూడా అదే మాట్లాడారు కదా లోకేష్ గారు. టార్గెట్ ఆకర్షించే విధంగా ఉండాలి తప్ప ప్రతి మీటింగ్ లో జగన్ రాడు అంటే వస్తాడని భయంతో చెప్తున్నారా, లేదా 29 ఎన్నికల్లో ఇంకే అజెండాను టేకప్ చేయలేరని ఒక సాంస్కృతిక దాడి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే జరిగింది. రాజశేఖర రెడ్డి గారు వస్తే ఏమైపోతుంది, ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోతుంది.
కానీ వారు గమనంలో పెట్టుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు మొదటి ఆందోళన మిర్చి రైతులు కాకపోతే 10,000 మంది వచ్చారని అంచనా. పొదిలికి వస్తే 20-30 వేల మంది వచ్చారు. మన ఎందుకు వచ్చారు సత్యనపల్లి 45,000 ప్రభుత్వ లెక్కల ప్రకారం. అంటే జనం ఎందుకు పెరుగుతున్నారంటే ఆయన పట్ల క్రేజ్ పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది అనేది కనపడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేని పరిపాలన అందించండి, అప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలు తిరస్కరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి అవసరాన్ని ప్రతి క్షణం మీరు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వేసే ప్రతి అడుగులో జగన్ అవసరాన్ని మీరు ఇండైరెక్ట్ గుర్తిస్తున్నారు. అప్పులకు సంబంధించి, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి, పార్టీ విధానాలకు అన్నిట్లో జగన్ ఉంటే ఏంటంటే ప్రజలు పోల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజు ఒక ఛాలెంజ్ గా తీసుకొచ్చిన నేను జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు మళ్ళీ ప్రోగ్రాం పిలిపించాడు. ఏమని, మీ గడపలో ప్రతి ఇంటికి వచ్చి మీరు మోసపోయారు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, ప్రతి ఇంటికి వైసీపీ కార్యకర్తలు వెళ్తారు కదా, తెలుగుదేశం పార్టీ నమ్ముతుంది కదా ఇది సుపరిపాలన, ఇది మంచి ప్రభుత్వం ప్రజలు అనుకుంటున్నారని. మీరు కూడా కౌంటర్ అదే చేయండి. వైసీపీ నాయకులు వస్తే చెప్పండి తల్లులారా మాకు వచ్చినాయి, ఎందుకు అనవసరంగా 11 సీట్లు పరిమితి చేయడం, మళ్ళీ మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎదురు పెడతాను ప్రజలు అనరా? మీ గ్యారంటీ కార్డు మేము ఇచ్చిన దాని ప్రకారం పూర్తిగా నెరవేర్చేసాం, మీరు ధైర్యంగా చెప్పండి అని చెప్పొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు వైసీపీ మేనిఫెస్టోని, ఇంకోవైపు తెలుగుదేశం మేనిఫెస్టో, 2 మేనిఫెస్టోలు పెట్టుకుని ఇంటింటికి పోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 1 year పూర్తయినాడు, వాళ్ళ మేనిఫెస్టో ఎత్తుకొని పోవట్లేకపోతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం మేనిఫెస్టో జగన్ ఎత్తుకొని తిరుగుతున్నాడు కానీ తెలుగుదేశం పార్టీలు ఎత్తుకొని లేకపోతున్నా అనేది ఒక విషాదం. 1 year కే అంటే జగన్మోహన్ రెడ్డి గారు 24 ఎన్నికల రోజు కూడా ఇంటికి ఎత్తుకోమాడు, ఇది నా మేనిఫెస్టో అని. 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా. కానీ మీరు మీ మేనిఫెస్టో ఎత్తుకోమారు, వాళ్ళ మేనిఫెస్టో ఎత్తుకోరు. ఆయన 2 మేనిఫెస్టో ఎత్తుకోబోతున్నాడు, చూసుకోండి ఛాలెంజ్ అని. మరి ఛాలెంజ్ గా తీసుకుంటే ఒక పని అయిపోతుంది కదా. రైట్ వెంకటరెడ్డి గారు, ముందు ఈ భూతం అనేటటువంటిది ఏంటి? నిజంగానే ఏదైనా ప్రమాదం తలపెడుతున్నారా, లేకపోతే లేని భూతాన్ని సృష్టించి ప్రజల్ని మభ్యపెడుతున్నారా? ఏం జరుగుతుంది అసలు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లాంటి సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి అవతల రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలి, వాళ్ళ మీద రకరకాలుగా ముద్రలు వేయాలనేది ముందు నుంచి ఉంది. మీ జగన్మోహన్ రెడ్డి గారి నుండి సైకో అని తిట్టేది ఇల్లే. ఇప్పుడు సైకో పోయింది భూతం అంటున్నారు, రేపు పొద్దున ఇంకోటి ఏమైనా కొత్తది అంటారేమో. అంటే ఇట్లా ఏంటంటే అసలు విషయాలను చర్చ రానియకుండా అవతలాల మీద వ్యక్తిగత ముద్రలు వేసేసి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లక్షణాలన్నింటినీ జగన్ గారికి ఉన్నాయని ఆపాదిస్తే ఎట్లా? సో అలాంటి లక్షణాలు ఇప్పుడు రామారావు గారిని కూడా ఇదే విధంగా, రామారావు గారిని కూడా ఇదే నీచంగా చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉన్నప్పుడు వాడుకొని తర్వాత వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆయన మీద కూడా ఇలానే వ్యక్తిగత దోషం చేశాడు కదా. ఆయన కూడా ఆయన ఏది మహిళలతో అసభ్యంగా నృత్యాలు వేస్తాడని, బట్టలు లేకుండా కార్టూన్ లేపించి ఈ రామారావుని అతను వీళ్ళు లేదన్నట్టుగా ఏ విధంగా రాపించాడు చూసాం. క్షుద్ర పూజలు చేస్తాడని సేమ్ ఇప్పుడు కూడా. ఆయన సంవత్సర పాలన అయింది, ఈ సంవత్సర కాలంలో నువ్వేం చేసావు అనేది ఏమన్నా ఉంటే చెప్పుకోవాలి. లేకుండా ప్రతిరోజు ప్రెస్ సమావేశానికి దావోస్ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారినే తిడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్రానికి ఉన్నాడు, మా రాష్ట్రం అడుగు తినిపోయింది అంటాడు. విజయవాడలో మీటింగ్ పెడితే అడుగు తినిపోయింది అంటాడు. తెలుగుదేశం వాళ్ళు మీటింగ్ పెడితే అడుగు తింది అంటాడు. ప్రభుత్వ అధికారులతో మీటింగ్ పెట్టినా అడుగు తినిపోయింది, ఈ రాష్ట్రం జగన్ తిట్టండి, జగన్ కొట్టండి. ఏ మీటింగ్ పెట్టినా నాకు తెలిసి నిద్రలో కూడా లెగుస్తూ ఉంటాడు. మెలకు వచ్చినప్పుడు జగన్ దెయ్యం, జగన్ దెయ్యం ఇట్లా కేకలేస్తూ ఉంటాడేమో డౌట్ వస్తుంది ఇవన్నీ చూస్తే. లేకపోతే నిజంగా ముందు భూత వైద్యుడిని తీసుకొని వచ్చి చూపించాలి. చంద్రబాబు నాయుడు గారు దయ్యంలా పట్టి పీడిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి మీద ముందు భూత వైద్యులను తీసుకొని వచ్చో లేదంటే ఇంకా మానసిక వైద్యులను తీసుకొని వచ్చో చూపించాలి. లేకపోతే లెగిసిన దగ్గర నుంచి ఏ మీటింగ్ కనపడ్డా అది ఏం పోతాడో తెలియదు. ఏదో P4 అంటాడు, ఏదో టీ కాసి అదంటే హెరిటేజ్ పాలతో టీ కాసి కాఫీ కాసో వాళ్ళకి పెడతా గ్యాస్ వెలిగించకుండా టీనో కాఫీ కాసి జగన్ పోతాం, జగన్ తెట్టేయండి. ముఖ్యమంత్రి అనుకున్నావా, ఏమనుకున్నావు? అసలు నిజంగా ఎవరు పోతాం అనేది మనం కూడా చర్చిద్దాం. నిజంగా ఏదైతే 5 ఏళ్ల పరిపాలనలో 2 ఏళ్లు కోవిడ్ ఉన్నా, ఏదైతే 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ ఇవన్నీ చేసినటువంటి జగన్ భూతమా? వాటన్నిటినీ ప్రైవేట్ పరం చేసి నిర్వీర్యం చేసే చంద్రబాబు నాయుడు భూతమా? ప్రజలు కూడా ఆలోచించాలి. అదేవిధంగా నాడు నేడు ద్వారా 2 దశల్లో 37,000 స్కూళ్ళు బాగు చేసి ఏదైతే టోఫెల్ శిక్షణ, ఇంగ్లీష్ మీడియం, IB సిలబస్, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, పిల్లల్ని ఐక్యరాజ్యం దాకా తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి గారు భూతమా? ఈ వద్దు ప్రైవేటు సంస్థలకు అప్పజేద్దాం, మొత్తాన్ని స్కూళ్ళు కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు భూతమా? విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన చంద్రబాబు నాయుడు గారు భూతమా? దశాబ్దాల నుంచి ఎవరూ కూడా చేయలేనటువంటి ఒక గొప్ప ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఉద్దానం హాస్పిటల్ కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భూతమా?
కనీసం అక్కడ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు అప్పటికే. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వాలన్నటువంటి కనీస అవసరాలను కూడా చూడనటువంటి చంద్రబాబు నాయుడు గారు పోతామా? ఇదే విజయవాడ కరకట్టకు దగ్గరలోనే చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటాడు. లక్షలాది మంది అదే కరకట్ట మీద ఏదైతే కరకట్టకు సంబంధించినటువంటి రిటైనింగ్ వాల్ లేకపోవటం వల్ల లక్షలాది కుటుంబాలు ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు నష్టపోతా ఉంటే, మరి అట్లాంటి రిటైనింగ్ వాల్ కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పోతామా? ఆ దూరం నుంచి కరకట్ట నుంచి కనపడతా ఉంటుంది. కరకట్టలో ఉన్న అక్రమ కంపెనీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి రిటైనింగ్ వాల్ కట్టాలనేది కనపడతా ఉంటుంది. కానీ కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు పోతామా? నేను సూటిగా అడుగుతున్నా. అట్లానే ఏదైతే 5 ఏళ్లలో 6,31,647 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పోతామా? వచ్చినటువంటి ఏడాదిలోనే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని పీకేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పోతామా? 2,74,000 కోట్లు డీబీటీ ద్వారా, 1,84,000 కోట్లు నాన్ డీబీటీ ద్వారా మొత్తంగా 4,58,000 కోట్లు ఒక్క రూపాయి అవినీతి లేకుండా పేద ప్రజలకు నేరుగా అందించిన జగన్మోహన్ రెడ్డి గారు పోతామా? ఈ సంక్షేమ పథకాల వల్ల సోమరిపోతులు అవుతారు, శ్రీలంక అయిపోతుంది, అడుక్కునింది, ఈ ప్రజలకు ఏమి ఇవ్వద్దు అని చెప్పి ఏదైతే రాద్ధాంతం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పోతామా? ఇంటింటికి పెన్షన్లు, ఇంటింటికి రేషను, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టరు, ఇంటింటికి పథకాలు, ఇంటింటికి వాలంటీర్లు పంపించి పేద ప్రజల్ని సొంత మనుషుల్లాగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోతామా? లైన్లో నిలబడండి, క్యూలో నిలబడి కిలోమీటర్లు రండి, అలా అంటుంటేనే రాక్షస ఆనందం పొందేటటువంటి చంద్రబాబు నాయుడు గారు పోతామా? ఒకే సమ్మిట్లో, ఎందుకంటే ఇప్పుడు పారిశ్రామికవేత్తల అంశం వచ్చింది కాబట్టి, ఒకే సమ్మిట్లో విశాఖపట్నం గ్లోబల్ సమ్మిట్లో 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 378 ఒప్పందాలు, 6 లక్షల మందికి ఉపాధి వచ్చేటట్టుగా ఒకే వేదికపై అదానీని, అంబానీని, బజుంకాని, టాటాని, బిర్లాని, ఏదైతే టెస్లాని, అపోలోని అందరూ ఒక 30 కార్పొరేట్ దిగ్గజాలను ఇక్కడ కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒప్పందాలు కుదిర్చి వాటిని అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోతామా? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అప్పటికే 9 సార్లు వెళ్ళాడంట దావోస్ వెళ్ళి ఒక్క ఎంఓయూ కూడా తీసుకురానటువంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పోతామా? అట్లా నేను అడుగుతున్నా. 1,64,000 కోట్ల రూపాయలు ఏడాది కాలంలో అప్పులు చేసి స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు కొనుక్కుంటూ రామోజీ సంస్మరణ సభలో ఇట్లా దుబారా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు పోతామా? అదేవిధంగా ఈయనకి ఎవరు నచ్చపోతే వాళ్ళు పోతామండి. పెద్ద ఎన్టీఆర్ గారు ఒకప్పుడు దేవుడు ఈయనకి, తర్వాత పోతాం. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు ఆయనకు బాగా మంచిది, తర్వాత ఆయనకు పోతాం. సోనియా గాంధీ ఒకప్పుడు ఇటలీ దెయ్యం అంటే భూతమే, దెయ్యం అంటే భూతమే కదా. దాని తర్వాత సోనియమ్మ దేవత ఆయనకి. మోడీ గారు ఒకప్పుడు దేవుడు, తర్వాత మోడీ గారు టెర్రరిస్టు, మళ్ళీ ఇప్పుడు మోడీ దేవుడు. మోడీ అంత గొప్పవాడు లేడు. సో ఇవన్నీ అదే సార్, ఇదే సంవత్సర పరిపాలనలో ఇది చూడండి సార్. అల్ట్రాటెక్, మన అదాని నేడు అల్ట్రాటెక్ కి సంబంధించి జమ్మలమడికి ఆదినారాయణ రెడ్డి సంస్థలను బెదిరించి, అదేవిధంగా జిందాల్ స్టీల్స్, మూతబడిన జిందాల్ స్టీల్స్ సిమెంట్ బస్తాకు 20 రూపాయలకు అప్పం కట్టలేదని చెప్పి ఫ్యాక్టరీ క్లోజు. అదేవిధంగా అవినీతి దాహంతో సిమెంట్ పరిశ్రమలకు శాపంగా మారినటువంటి భవ్య చెట్నాడు సిమెంట్లపై ఎరపతినేని శ్రీనివాసరావు, అదేవిధంగా సిమెంట్ పరిశ్రమ అక్కడ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జులు, అదేవిధంగా కింగ్ ఫిషర్ బీర్కు సంబంధించిన దాంట్లో అక్కడ హెచ్ఆర్లో నెలకి 1,50,00,000 రూపాయలు ఇవ్వలేదని చెప్పి ఆ సంస్థను మూసేపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు దెయ్యాలు బోతాల. సో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు, ఆయన పథకాల మీద ఆయన చెప్పినటువంటి హామీల మీద డిస్కషన్ జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా చూపించి ఏమన్నా వేరే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ అసాంఘిక శక్తుల చేత దాడులు చేయించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఏం జరుగుతుంది అనేటటువంటి అనుమానాలు కూడా మాకు ఖచ్చితంగా కలుగుతా ఉన్నాయి. ఈశ్వర్ గారు. ఎస్ ప్రదీప్ గారు, కేవలం భూతం గురించి, భూత వైద్యుల గురించి మాత్రం మాట్లాడండి. తర్వాత ఈ మేనిఫెస్టోలు, ఈ క్యూఆర్ కోడ్ స్కానింగ్ల తర్వాత మాట్లాడదాం ప్లీజ్. నమస్తే ఈశ్వర్ గారు, సాక్షి ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ 3 ప్రశ్నలండి చంద్రబాబు నాయుడు గారికి సాక్షి ద్వారా. ఏ పారిశ్రామికవేత్త చెప్పారు మీరు మాకు గ్యారంటీ ఇస్తారని వారిని ప్రవేశపెట్టగలరా, బయట ప్రజలకు చూపించగలరా? ఎవరికి ఆ డౌట్ వచ్చింది? ఒక్క పారిశ్రామికవేత్త పేరు చెప్పగలరా? రెండోదండి, వస్తే బయట వస్తే సన్మానిద్దాం అందరం. పారిశ్రామికవేత్తలు ఏమన్నా పిచ్చోళ్ళ అండి? వాళ్లకు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగితే అతను ఎలా నిర్ణయిస్తారు? ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశము, మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు, దాని ప్రకారం అంతిమ నిర్ణేతలు ప్రజలు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రియల్ గా రాష్ట్రం గురించి ఆలోచించేవారైతే వారు ఆ సదరు పారిశ్రామికవేత్తకు ఏం చెప్పాలంటే, పారిశ్రామికవేత్త నువ్వు కూడా నాతో రానాయనా, నేను ప్రజల దగ్గరికి తీసుకెళ్తాను, ఈ సంవత్సరంలో ఏం చేశారో వాళ్ళు చాలా గొప్పగా చెప్తారు, అప్పుడు మీకు నమ్మకం కుదురుతుంది కదా అని చెప్పి ప్రజల దగ్గరికి కదండి తీసుకెళ్ళాలి. ఒక
సామాన్య ప్రజల దగ్గరికి మళ్ళీ చెర్రీ పిక్ చేసి వాళ్ళని కదండి సామాన్య ప్రజల దగ్గర తీసుకెళ్లి దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు QR కోడ్ కూడా ఇచ్చారు. సో వెళ్ళి ఇప్పుడు దేనికైనా ప్రామాణికం ఏంటండి, ఓట్లు వేయడానికి మాకు ఎంత బాగా చేశారని ప్రజలు ఆలోచిస్తే దాన్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు ఓట్లు వేస్తారు. సో ఆ పారిశ్రామికవేత్తని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి మేమేం చేసాం ఒక సంవత్సరం నుంచి చెప్పుకుంటే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ప్రజలే చెప్తారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలన్నా వద్దా అన్నది ప్రజలే చెప్తారు, ప్రజలే నిర్ణయిస్తారండి. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఎలా హామీ ఇచ్చేస్తారు? పారిశ్రామికవేత్తలకు అడుగుతున్న వాళ్ళకి ఎలా ఇస్తారు? ఆయన రాడు, నేను దొక్కేస్తా, భూస్థాపితం చేస్తా అని ఎలా? అదే అండి ఇప్పుడు నా నెక్స్ట్ పాయింట్ అదే. పారిశ్రామికవేత్తలు నడి రోడ్డు మీద నరికి చంపిన సంఘటనలు చూడలేదండి? పారిశ్రామికవేత్తలు నడి రోడ్డు పైన ఆడవారిని చెట్టు కట్టేసి కొడుతుంటే పారిశ్రామికవేత్తలు చూడకుండా కళ్ళు మూసుకున్నారా? నడి రోడ్డు పైన నడి రోడ్డు పైన 3rd డిగ్రీ ప్రయోగిస్తుంటే వాళ్ళు చూడట్లేదు. సో పారిశ్రామికవేత్తలు మీకు ఇంకొక జోక్ చెప్పాలండి. ఇక్కడ గతంలో వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమ్మిట్ ఏర్పాటు చేస్తే అక్కడ ఇందాక సోదరుడు వెంకటరెడ్డి చెప్పినట్టు అందరూ దిగ్గజాలు అక్కడ వస్తే వాళ్ళు కూడా ఫేక్ అని చెప్పారండి తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళని కూడా ఆడ రియల్ గా స్టేజ్ పైన ఉంటే వాళ్ళందరూ ఫేక్ అని చెప్పారు. అలాగే ఇంకా 2 సంఘటనలకు బాగా గుర్తండి. 2014 నుంచి 17 మధ్యలో దావోస్ కి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఏదో గుజరాత్కి 5,000 కోట్ల పెట్టుబడులు వెళ్తుంటే మన వాళ్ళు మంచిగా వంటలు వండి పెట్టి బెండకాయ ఫ్రై, తోటకూర పప్పు, ఏవో అవి ఇవి వేపుళ్ళు అన్ని పెడితే మీరు బాగున్నారు, మీ ఆతిథ్యం బాగుంది, మీ రాష్ట్రానికి పెట్టుబడి పెడతా ఉన్నారు 5,000 కోట్లు. అప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదు. మరి ఎక్కడికి పోయాయండి 5,000 కోట్ల పెట్టుబడులు? ఎక్కడికి వెళ్ళి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫేస్ చూసే పెట్టుబడులన్నీ పొర్లు దండాలు పొర్లుకుంటూ వస్తే మన దావోస్కి వెళ్ళినప్పుడు పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళాయండి? సున్నా ఒక్క పెట్టుబడి రాలేదు. వాళ్ళు కేవలం ఒకటే అండి, వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఒక కేస్ స్టడీ అంటారండి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి పాపం అంటే బుర్ర సరిగా పనిచేస్తుందో లేదో నాకు అర్థం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారు కాబట్టి అదొక కేస్ స్టడీ, భూస్థాపితం చేస్తా అది ఇది అంటారు కదండి. ఒక్క ఇన్సిడెంట్ విత్ ప్రూఫ్ గణాంకాలతో సహా ఒక ఇన్సిడెంట్ చూపించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యవస్థని నిర్వీర్యం చేశారో ఒక్కటి చెప్పమనండి, చర్చ కూర్చుందాం. ఏదైనా కానీ ఒక్క ఇన్సిడెంట్, స్కూల్స్ కానీ, విద్యా వైద్యం ఆరోగ్యం, లేకపోతే మౌలిక వసతుల కల్పన, లేకపోతే గవర్నమెంట్ ఆస్తుల్ని పెంపొందించడం, అన్నిటినీ అందరికంటే గొప్పగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వారిని పట్టుకొని కేస్ స్టడీ, ఏదో రాష్ట్రం నిర్వీర్యం అవుతుంది, ఇదంతా ఒక డ్రామా అండి. అంటే జనాల్ని ఒక రకంగా ఎలా ప్రిపేర్ చేయాలన్న దాంట్లో భాగంగా ఇప్పుడు నేను చేసేది ఏం లేదు, నేను చెప్పుకునేది ఏం లేదు కాబట్టి పారిశ్రామికవేత్తలు వచ్చేసి నన్ను అడుగుతారంట, దానికోసం ఈయన భూస్థాపితం చేస్తాడంట, భూస్థాపితం చేసి ఇంకొక 100 ఏళ్ళు ఈయనే ఊరేగుతాడంట ముఖ్యమంత్రిగా అన్నది. ఈ మధ్య ఒక నేషనల్ మీడియా సమ్మిట్ లాంటిది ఒకటి ఏదో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు, నాకు అది ఏదైనా గుర్తు రావట్లేదు. అక్కడ వాళ్ళు అడిగినటువంటి ఒక క్వశ్చన్, ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏం చూసి రావాలంటే, నేనే ఒక బ్రాండ్, నన్ను చూసే వస్తారు అందరూ అని చెప్తున్నారు ఆయన. సరే అండి, అంటే బ్రాండ్ కి దావోస్ లో ఏమైందంటే, బ్రాండ్ వాల్యూకి దావోస్ లో తండ్రి బ్రాండింగ్ వేరు, స్వయంగా చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక కైండ్ ఆఫ్ క్రియేషన్ అండి. ప్రజల్లో ఒక ఏదో జరిగిపోతుంది, అభూత కల్పనలు అంటారు కదండి. అవును, గాల్లో మెడలు కట్టడం లాంటిది ఏం బ్రాండ్ అండి? నేను అడుగుతున్నాను అభూత కల్పనలో కూడా ఒక్క ప్రశ్న అండి ఈ సందర్భంగా. ఇప్పుడు నేను ఇంతకు ముందు ఏదో బిల్ గేట్స్ తో మాట్లాడాను, సత్యానాథన్లకు నేనే చదువు చెప్పించాను అన్నారు కదండి. అవును, 2014 నుంచి 19 వరకు ఫోన్ చేసి సత్య నా స్టూడెంట్ సత్య నువ్వు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టమని ఎందుకు అడగలేకపోయాడు? ఈయన బ్రాండ్ ఏమైంది? ఎందుకు సత్యనాథన్ గారు ఎందుకు రాలేదు? నా స్టూడెంట్ సత్య సార్, సత్యనాథన్ గారు అంటారు కదా, నేనే చదువు చెప్పించి ఆయన్ని మైక్రోసాఫ్ట్ సీఈఓగా చేసిందే ఈయన అని చెప్పాడు. వాళ్ళ ఫాదర్ ఏదో ఈయన దగ్గర పనిచేసినట్ట, సత్యనాథన్ గారి ఫాదర్. కానీ సత్యనాథన్ గారు ఈ మైక్రోసాఫ్ట్ లో జాయిన్ అయింది చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకముందే అండి. అంటే అది ఇంకా మనకు తెలిసిందే కదండి. ఏ ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అనే సామెతను ఇక్కడ సరిగ్గా ఉపయోగించవచ్చు మనము. కానీ ఇప్పుడు సత్యనాథన్ గారు ఒక్కసారైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చారా? మీ స్టూడెంటే కదా. మీరు అమెరికాకి వెళ్ళినప్పుడు సత్యనాథన్ గారు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ కి వచ్చేసి మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారా? వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి కాఫీ ఇచ్చారా మీకు? మీ బ్రాండ్ ఎక్కడికి వెళ్ళింది? ఈ ప్రతిదీ అండి, అంటే ఒకటి ఏదో క్రియేట్ చేసి అబ్బాబ్బా చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు. మొన్న అరెస్ట్ అయినప్పుడు 196 దేశాల్లో నిరసనలు తెలియజేశారంట. ఎక్కడండి, ఎక్కడ తెలియజేశారు? సో ప్రతిదీ అంటే
మేము చేసింది ఏది లేదు చెప్పుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపిస్తే అలాగైనా మాకు ఓట్లు వేయండి అని చెప్పడానికి ఇప్పుడు ఆ భూస్థాపితాలు గాని, భూతాలు గాని, దయ్యాలు గాని ఇప్పుడు అది అది జరిగేదండి, యాక్చువల్ వాస్తవం అది. రైట్ అండి. ఎస్ పురుషోత్తం రెడ్డి గారు, ఏంటి దీని గురించి చెప్పండి. బాబు షూరిటీ మోసం గ్యారంటీపై 5 వారాలు బృహత్తర కార్యక్రమం చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ చేపట్టడం ఎలాంటి ప్రయోజనం ఇస్తుంది అనుకుంటున్నారు? పార్టీకి కానీ ప్రజలకు కానీ రెండింటికి లాభం ఉండాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు యథాలాపంగా చెప్పిన ఒక మాట నిజం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా ఒక కేస్ స్టడీ. వారి కేస్ స్టడీ ఎలా ఉండొచ్చు కానీ కేస్ స్టడీనే రాజకీయాల్లో కూడా. చంద్రబాబు నాయుడు గారు గతం 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. మీరు పాత క్లిప్పింగ్ అసెంబ్లీని చూస్తే రాజశేఖర రెడ్డి గారు చేసిన వెటకారం నిరుద్యోగ భృతి గురించి చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకి ఎంత భృతి ఇస్తాను 2000 ఎంత అనుకుంటా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. ఎన్నికల హామీలు ఎట్టబడి తట్టిస్తాడు అని చెప్పి ఎటకారంగా రాజశేఖర రెడ్డి అన్నారు. కానీ ఆ రోజు ఎప్పుడు చంద్రబాబు గారు ఎన్నికల హామీలు ఇచ్చిన ఎన్నికల హామీల పైన కంగారు ఏనాడు చంద్రబాబు గారు పడలేదు. ఫస్ట్ టైం జగన్ గారు రాజకీయాలు వచ్చిన తర్వాత ఎన్నికల హామీ పైన కంగారు పడుతున్నాడు. అవును. ఎందుకు? ఇది జగన్ గారి కేస్ స్టడీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తాను ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోని ఎంత బాగా అమలు చేశాడు. ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యర్థి చంద్రబాబు గారు చెయ్యలేడు అని ధైర్యంగా చెప్పడం కూడా ఒక కేస్ స్టడీ. చాలా మంది అలా చెప్పుండాల్సింది కాదని, ఎందుకంటే నువ్వేవో ఆయన ఇస్తాడని భ్రమలతో కొన్ని ఓట్లు పోతాయి కదా అని సలహాలు ఇచ్చిన కూడా ఉన్నారు. డోంట్ కేర్ అని చెప్పి ఇవ్వలేదని చెప్పాడు, నేను ఇవ్వనని కూడా చెప్పాడు. అది కూడా ఖచ్చితంగా కేస్ స్టడీనే. 2, ఈరోజు కరోనా సందర్భంలో జగన్ గారి వ్యవహార శైలి, తను అనుకున్న అమలు చేయడంలో ఆయన వ్యవహార శైలి, అన్నిటికన్నా మించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత జూబ్లిట్ మోడ్ లో ఎవరు ఉండాలి? అధికార పార్టీ ఎవరు ఉండాలి? మొదటి సంవత్సరం పూర్తయిన శుభాకాంక్షలతో రాష్ట్రం అంతా ఉత్సాహంగా కేరింతలు కొట్టాలి. అది కూటమి వాళ్ళు. వీళ్ళు కేరింతలు కొట్టారు వైసీపీ వాళ్ళు. మొత్తం 1000 మంది తీసుకెళ్లి ఎన్నిపోట దినం పేరుతో వీళ్ళు ర్యాలీలు చేసినారు. అంటే ప్రతిపక్షం ర్యాలీలు చేయడం ఏంటి, అధికార పార్టీ వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక ఇంట్లో కూర్చోవడం. ఇది కేస్ స్టడీనే కదా. అంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కనీసం 1 year నుంచి 2 years వరకు మేలుకోకూడదు ప్రతిపక్షం. ఈయన 2 నెలల నుంచే ఇబ్బంది పెడుతున్నాడు. వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, అధికార పార్టీని ఇబ్బంది పెడుతున్నాడు. వైసీపీ వాళ్ళని గడప అధికార పార్టీ పోయాల్సిన కొన్ని ప్రతిపక్షం పోవడం. మన హిస్టరీలో సరే వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒప్పుకోకపోవచ్చు కానీ అధికారం పోయి బాధపడతా ఉంటే మళ్ళీ 25 రోజులు ఇంటింటికి పోండి పాపానికి కేస్ స్టడీ కాకపోతే ఏమవుతుంది చెప్పండి ప్రతిపక్షానికి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఇంటికి పోవడం గ్యారెంటీ అనేది ఉంది. ఇంటికి పోవడం ఇది ధైర్యం కదా ఈశ్వర్. బేసిక్ గా ఓడిపోయిన తర్వాత ప్రతి క్యాడర్ బెదిరిస్తుంది అధిష్టాన వర్గాన్ని. నేను ఉంటాను, నేను పోను, బెదిరింపులు ఉంటాయి కింద నుంచి. దాని మించి జగన్ గారు దబాయించి పతారా సస్తారంటున్నాడు క్యాడర్ ని, పోండి ఇంటింటికి పోయండి అంటున్నాడు. ఆ ధైర్యం నుంచి వచ్చేది కేస్ స్టడీ కదా. ఒక అపోజిషన్ 1 year పూర్తిగా 1 year లో 4 భారీ కార్యక్రమాలు, విద్యుత్ ఛార్జీల పైన, రైతాంగ సమస్యల పైన, అదేవిధంగా జగన్మోహన్ గారు డైరెక్ట్ గా పోవడం, మొన్న ఎన్నిపోటు దినం 5 ప్రోగ్రాంలు వేలాది మందితో చేయడం అనేది ఖచ్చితంగా కేస్ స్టడీ. ఖచ్చితంగా భారత రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కేస్ స్టడీనే, లీడర్ ఆఫ్ అపోజిషన్ లో ఉన్నప్పుడు కేస్ స్టడీనే. ఎంత రెచ్చగొడితే, ఎంత ఒత్తిడి చేస్తే అంత రెచ్చిపోయి మళ్ళీ ప్రజల కోసం పనిచేయడం అనేది ఖచ్చితంగా కేస్ స్టడీ. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, చంద్రబాబు నాయుడు గారికి కాదేమో అని కూటమికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు బోతంలాగానే కనిపిస్తున్నాడు. వాళ్ళని నిదబాని ఇట్లేదు. ఇప్పుడు రోజు కార్యక్రమం పెడతా ఉంటారు. ఇప్పుడు ఈ కార్యక్రమం అనౌన్స్ చేయడం వాళ్ళకి కౌంటర్. మామూలుగా అధికార పార్టీ కార్యక్రమాన్ని కౌంటర్ ప్రతిపక్షం చేయాలి. ఈ కార్యక్రమాలు పెడతా ఉంటే ఆయన కౌంటర్ ఇస్తున్నాడు. ఇది కూడా ఇంటింటికి ప్రతిపక్షం పోతా అంటే ఏం చేయాలంటే అధికార పక్షం ఇబ్బంది కదా. కరెక్ట్. ఇప్పుడు 25 రోజులు ఇంటింటికి వెళ్ళి పంపిస్తాంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఎదుర్కోవాలన్నా, వాళ్ళు పోవాలన్నా, ఏం చేయాలి అర్థం కాని పైపెచ్చు వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు ఎత్తుకొని పోతాడు, ఈయన ఎత్తుకొని పోతున్నాడు ఆ మేనిఫెస్టోని. ఇదన్నీ ఖచ్చితంగా కేస్ స్టడీ. దానికి ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది ఏ రూపంలో చెప్తున్నారు. రైట్. ఏంటి ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం గురించి చెప్పండి. నాకు ఇంకో పాయింట్ కూడా గుర్తు చేయాలనిపించింది. 2014లో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 84,000 కోట్ల రూపాయలు, ఆఖరికి దానికి 22,000 కోట్ల రూపాయలకి తగ్గించి 13,000 కోట్ల దగ్గర ఎగ్గొట్టి వెళ్ళిపోయారు అక్కడి వరకు. కానీ వాళ్ళకి ఒక బాండ్లో గ్యారంటీ కార్డులు ఏవో ఇచ్చి ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చెల్లించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిందే, రేపు కూడా ఈ గ్యారంటీ కార్డులు గ్యారంటీగా మీరే చెల్లించాలని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు గెలిస్తే మాత్రం. అసలు రైతు రుణమాఫీ అప్పుడు 1,20,000 కోట్లు ఎంత ఉంటే కోటాయి కమిషన్ అని ఒకటి వేసి 87,000 కోట్లు ఎంత ఉందని తేల్చారు. అవును. తేల్చి కూడా 87,000 కోట్లు 14,000 15,000 కోట్లు ఇచ్చారు. 14,000 కోట్లు 14,000 కోట్లు ఇచ్చారు. మిగిలిన ఏంటంటే పెండింగ్
ఒక 2 విడతలు ఏదో పెండింగ్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అది ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. సో వీళ్ళు ఇప్పుడు కూడా ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు ఈ గ్యారెంటీలన్నీ మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా కాదు సార్, ఇప్పుడు కూడా అసలు ఎంత దారుణం అంటే ఇంటింటికి పోయి గ్యారంటీ కార్డులు ఇచ్చారు బాండ్ పేపర్లు. చంద్రబాబు నాయుడు గారు ఇది నేను వస్తే అధికారంలోకి వస్తే ఇదిగో మీకు ఖచ్చితంగా ఇచ్చేస్తా అని చెప్పి ఒక వాగ్దాన పత్రం ఇచ్చి బాండ్ పేపర్లు ఇచ్చి ఇదిగో ఇంతెంత మీ కుటుంబానికి లబ్ధి చేకూరిద్ది. ఇక్కడ చూడండి, ఒక కుటుంబానికి అయితే ఏడాదిలో 1,04,000 అంట. ఒక ఏడాదికి 1,04,000. దీనికి పవన్ కళ్యాణ్ కూడా కేస్ స్టడీ. ఇది అదే సార్, జగన్మోహన్ రెడ్డి గారిని కేస్ స్టడీ కాదు సార్, ఇట్లా కోట్లాది మందికి బాండ్లు ఇచ్చి ఎగ్గొట్టం ఒక కేస్ స్టడీ. ఎందుకంటే ఈ కేస్ స్టడీ ఎటు తీసుకోవాలి, 5 కోట్ల మందిని కళ్ళార్పకుండా ఒకేసారి ఎలా మోసం చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారిని చూసి కేస్ స్టడీగా ఈ ప్రపంచం మొత్తం నేర్చుకోవాలి. ఒక్కసారి కాదండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 8 కోట్ల మందిని 99 మేనిఫెస్టో 1 కోటి మందికి ఉపాధి అని చెప్పాడు సార్. 1 కోటి మందికి 99 మేనిఫెస్టో. మీరు హెడ్లైన్ చూడండి, ఇదిగోండి సార్, 99 మేనిఫెస్టో చూడండి సార్, 1 కోటి మందికి ఉపాధి. మర్చిపోతారులే అని అనుకుంటారు ఈనాడు బ్యాన్ రైట్ కనిపిస్తుంది. 99లో 1 కోటి మందికి ఉపాధి, 99లో 1 కోటి మందికి ఉపాధి. దాని తర్వాత 2014 మీకు తెలుసు 650 హామీలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అన్ని. దాని తర్వాత 2019లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి 15,000 ఇస్తా అని అనౌన్స్ చేశాడని. అతను అప్పుడు తల్లికి వందనం పేరు పెట్టి 18,000 ఇస్తా అన్నాడు. సో 2019లో సరే అటు రాలే అధికారంలోకి. ఇప్పుడు 2024 ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి ఇద్దరు ఫుట్ అవుతారు. ఇప్పుడు దీంట్లో చూడండి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఇద్దరు సంతకాలు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. కొంచెం జూమ్ చేస్తే ఇక్కడ మీకు ఈ బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి కదా. సో ఇద్దరు సంతకాలు పెట్టి ఒక్కొక్క ఇంటికి ఇచ్చినటువంటి బాండ్ వాళ్ళ పేపర్ రాసి గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చారు సార్. కొన్ని చోట్ల అయితే ఇది చూడండి, భవిష్యత్ గ్యారంటీ కార్డులు అని చెప్పి ఐడి నెంబరు, పేరు, మొబైల్ నెంబరు, నియోజకవర్గం, మీ మద్దతు తెలపడానికి ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. 5 కోట్ల ఆంధ్ర భవిష్యత్ గ్యారంటీ ఇస్తూ 5 కోట్ల ఆంధ్రలో భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు అని చెప్పి బెనిఫిషరీ కార్డ్స్ కూడా మీరు సంక్షేమాలు నేరుగా ఇచ్చారు. వాళ్ళు గ్యారంటీ కార్డు మాత్రమే ఇచ్చి గెలిచారు సార్. వాళ్ళు కార్డులు ఇచ్చారు. కేస్ స్టడీ సార్, ప్రజల్ని మోసం చేసి గెలవాలనడానికి ఇది ఒక కేస్ స్టడీ. మీరు 2,60,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ఇచ్చామని చెప్పారు. అన్ని 100కు 100% హామీలు నెరవేర్చామని చెప్పారు. కానీ అన్ని ఇచ్చామని మీరు ఇంటికి పోయారు. వాళ్ళు గ్యారంటీ కార్డు మాత్రం ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఒకటైతే చెప్తాను, ఇది గొప్ప కేస్ స్టడీ. ఇందాక మనం స్టార్టింగ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఏదైతే భూతమని ఎందుకు అంటున్నారంటే మొన్న బలవంతంగా 8,000 కోట్లు నొక్కిచ్చాడు. బలవంతంగా వాళ్ళ మొహాన్ని చూస్తే తల్లికి వందనలో 8,000 కోట్లు బలవంతంగా ఇష్టం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి సంవత్సరం నుంచి ప్రతిరోజు నీకు 15 ఏది, నీకు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా నీకు 15 ఏది అంటున్నాడు అని చెప్పి బలవంతంగా ఇష్టం లేకపోయినా, ఎందుకంటే వాళ్ళకి జనాలకు రూపాయి ఇవ్వటం ఇష్టం ఉండదు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీకి. బలవంతంగా 8,000 కోట్లు నొక్కిచ్చాడు. ఏది బలవంతంగా బటన్ నొక్కి 8,000 కోట్లు పడేటట్టు చేశాడు. ఎందుకు? ఫస్ట్ ఏడాది ఇవ్వాలి 13,000 కోట్లు ఇవ్వాలి, రెండో ఏడాది 13,000 కోట్లు ఇవ్వాలి. అది మోసం. ఆ 13,000లో 8,000 కోట్లు బలవంతంగా నొక్కిచ్చాడు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరం నుంచి ప్రతిసారి అయ్యా మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో సూపర్ 6 ఏది మిగిలిన 143 హామీ లేదని ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, లేదంటే ట్విట్టర్లో ట్వీట్లో, లేదంటే వాళ్ళు మాట్లాడిన దానికి కౌంటర్గా మాట్లాడే సందర్భంలోనూ ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ సంవత్సర కాలంలో మనమే అడుగుంటాం సార్. 365 రోజుల్లో 300 రోజులు అడుగుంటాం మనం ఖచ్చితంగా. 300 రోజులు ఏమైంది సూపర్ 6 అంటే బలవంతంగా ఒక్కటి మాత్రం, అది కూడా సగం మందికి తూతూ మంత్రంగా వేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అందుకే ఘనంగా కూడా చేయలేదు ఆ కార్యక్రమం. అందుకని చంద్రబాబు సార్ అన్ని వేల కోట్లు రిలీజ్ చేస్తే యాక్చువల్లీ దాన్ని ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తారు. ఈ రోజు బటన్ నొక్కుతున్నా, ఈ రోజు పలానా వాళ్ళు ఎక్కడ లేని ముందు రోజు ఏదో చేశారు, అట్లా మాయమైపోయారు. సంవత్సరానికి 1,00,000 కోట్లు ఇవ్వాల్సి మొదటి సంవత్సరం 0 కోట్లు ఇచ్చి రెండో సంవత్సరం 8,000 కోట్లు ఇస్తే ఏ మొహం పెట్టుకొని ఇంకా పండగలు చేసుకుంటారు? కనీసం చేసుకునేవాడికన్నా ఉండాలి కదా. ఏదన్నా 1,00,000 కోట్లు 50,000 కోట్లన్నా జనాలకి ఇచ్చి, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు 1,00,000 కోట్లు సంవత్సరానికి. ఇంటికి ఎంత ఇచ్చారు గ్యారంటీ? ఒక్కొక్క కుటుంబానికి ఇదిగోండి సార్ 1,22,000. ఇక్కడైతే మొత్తం ఫోటోలు కూడా వేశారు. ఫోటోలు వేసి ఒక కుటుంబానికి అన్నదాత 20,000, ఆడబిడ్డనిది ఇద్దరుంటే 18,000. ఇప్పుడు అన్నదాత సుఖీభావ వచ్చింది. అన్నదాత సుఖీభావ మొదటి సంవత్సరం 0 అన్నదాత సుఖీభావ. ఇప్పుడు మాట్లాడుతున్న సమయానికి రెండో సంవత్సరం ఇప్పటి వరకు 0.
అది కూడా బడ్జెట్ లో పెట్టారు, అది కూడా తక్కువ పెట్టారు, ఇంకా ₹1 కూడా రిలీజ్ ఇప్పటికి లేదు, చేయాలి. ఇప్పటికి సున్నా. ఆడబిడ్డ నిధి మొదటి సంవత్సరం 0, రెండో సంవత్సరం 0 బడ్జెట్ లో కూడా పెట్టలా. తల్లికి వందనం మొదటి సంవత్సరం 0, రెండో సున్నాలు సంవత్సరం ఒకసారి వేయండి. 8,000 కోట్లు రెండో సంవత్సరం ఇచ్చింది. యువగలం నిధి 36,000 ఫస్ట్ సంవత్సరం 0, రెండో సంవత్సరం 0. దానికి సంబంధించి బడ్జెట్ లో ఎక్కడా లేదు, ఇస్తామని చెప్పలా. ఇంకో P4 ఇప్పుడు ఏదైతే 18,000 ఇచ్చేసాడంట చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పేశాడు. వాళ్ళ నెలలో వాళ్ళు Right. ఏదో వాళ్ళకి జీతం ఇస్తారంట. సో అది P4 అయిపోయింది. Right. ఇది ఒక్కటి మాత్రం రోజు ఉంటుంది సార్. ఏంటంటే సంపద సృష్టించేస్తా, ఆదాయం పెంచేస్తా, మిమ్మల్ని లక్షాధికారులు చేస్తా, అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పనుల్లో తీసుకెళ్తా. ఎప్పుడు తీసుకెళ్తామంటే తీసుకెళ్తా, అయిపోయింది, చేసేసా. ఇప్పుడు మన 143 హామీల్లో 142 నెరవేర్చారు. ఆ ఒక్కటేందని చెప్పట్లేదు, నెరవేర్చారు. భూతం లాంటిదేనా సంపద సృష్టి కూడా? ఈ రెండు గాలి మాటలు అనిపిస్తున్నాయి నాకు. P4 అమలు అవుతుందో లేదో తెలియదు, P4 అమలు అవుతుందో తెలియదు కానీ P4 కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. చైర్మన్ కూడా ఇచ్చినట్టు జనార్దన్ వైస్ చైర్మన్ కార్పొరేషన్ సలహాదారు పోస్ట్. రైట్, చింతా గారు. ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు QR కోడ్ రిలీజ్ చేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి, రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని. దట్ సేస్ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు వాళ్ళు అన్ని హామీలు అమలు చేసింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సిన అవసరమే ఉండేది కాదు, ఆ ఛాన్స్ కూడా ఉండేది కాదు. దట్ సేస్ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టోని మీరు ఒకసారి చూడండి అండి. ప్రజలకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తున్నామంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కేస్ స్టడీగా ఇంకొక విషయం కూడా మనం చూడొచ్చండి. నిన్న ఈ ఈవెంట్ స్టార్ట్ అయిన తప్పటి నుంచి అది సరిగా వర్క్ అవుతుందో లేదో, QR కోడ్లు సరిగా పనిచేస్తున్నా లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రోజంతా కూడా రివ్యూ చేశారండి. ఇంతకు ముందు మేము ప్రజలకు ఏదైనా ఈ టైంకి ఇస్తున్నాము, ఒక పథకంలోని డబ్బులు ఇస్తున్నామంటే ఒక 1 వీక్ రివ్యూ చేసే వాళ్ళంటండి. 99.9% వాళ్ళకందరికి రీచ్ అయ్యాయా లేదా, ఏవైనా టెక్నికల్ ఫాల్ట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖరాఖండిగా ఉండేవాళ్ళు. సో అది ఒక కేస్ స్టడీకి తీసుకోవచ్చండి. అండ్ నిన్న కూడా రోజంతా రివ్యూ చేశారంట, మనం ఇది చెప్తున్నాము ఎలా వెళ్తుంది, ఇది కరెక్ట్ గా మనము ప్రజలకి వాళ్ళు యూజ్ చేసేలాగా మనం దీన్ని రెడీ చేసామా లేదా అని చెప్పేసి రోజంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని చేశారంటండి. దాన్ని కేస్ స్టడీగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు కొంచెమేమో బుద్ధి వస్తుందేమో అన్నది. ఇక్కడ ప్రభుత్వం కూడా ఇంటింటికి వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మొన్న ఏదో కార్యక్రమం సందర్భంగా, నాయకులకి చెప్తున్నారు. ప్రతిపక్షం కూడా వెళ్తామంటోంది. ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు వెళ్తారు, కాదండి, ప్రజల దగ్గరికి వాళ్ళు వెళ్తామంటారు కానీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏ మొహం పట్టుకుని వెళ్తారండి? ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆడబిడ్డ నిధి P4 కి అనుసంధానం, నిరుద్యోగ వృత్తి P4 కి అనుసంధానం, పూర్ టు రీచ్ P4 కి అనుసంధానం. ఒక సంవత్సరం అయిన సందర్భంగా పచ్చ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని లేవనెత్తితే ఒక యాంకర్ అడిగారండి, అదేంటండి P4 అంటే ప్రజలు ఇస్తున్నారా, ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ప్రజలకు ఇస్తారంటే లేదు లేదు ప్రభుత్వం కూడా ఇస్తుందన్నారు. ఏది మరి బడ్జెట్ లో ఎంత కేటాయిస్తున్నారు? పూర్ టు రిచ్ కావాలంటే, లేకపోతే ఆడబిడ్డ నిధి కావాలంటే, లేకపోతే నిరుద్యోగ భృతి కావాలంటే, ఇందాక మీరు చూపించిన వీడియోలో నారా లోకేష్ గారు ఏమన్నారండి, మేము లెక్కలన్నీ కూడా వేసుకున్నాం, క్యాల్కులేషన్స్ ఉన్నాయన్నారు కదా. ఆ రోజు P4 ఎందుకు లేదు మరి? ఈ రోజు P4 అంటే ఏంది? ఎవడో డబ్బున్నోడు వస్తాడంట, వాడు ఏదో సానుభూతి చూపించి ఎవడికో ప్రజలకు ఇస్తాడంట, ఆ ప్రజలు దాన్ని తీసుకొని పూర్ టు రిచ్ అవుతారంట. వాళ్ళు రిచ్ అయిన తర్వాత ఇంకొక మళ్ళీ పూర్ ఫెలోకి మళ్ళీ డబ్బులు ఇస్తారంట. వాళ్ళు ఇది ఒక సైకిల్ అనమాట అండి. నేను నీకు హెల్ప్ చేసే, నువ్వు ఇంకొక హెల్ప్ చేయని. అసలు ఇన్ని 3 పథకాలని అండి, 3 పథకాల్ని ఒకే P4 కి అనుసంధానం చేస్తూ పైగా ప్రభుత్వం ₹1 ఇవ్వదు దానికి. అది ఇంకా చంద్రబాబు నాయుడుకే చెల్లిందండి. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు బ్రాండ్. అసలు ఒక్కటంటే ఒకటండి. ఇప్పుడు మీరు చెప్పండి, అసలు ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, వీళ్ళు వెళ్ళరండి, ఎవరు కూడా ప్రజలకు వెళ్ళే సమస్య లేదు. అంటే దీంట్లో ఒక్క మాట సార్ భలే గుర్తు చేశాడు. ఎందుకంటే ప్రదీప్ అన్న దానికి ఒక లింక్ ఉందన్న. ఇప్పుడు ఒక 10 రోజుల్లో డెసిషన్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో రాశారంటే ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆంధ్రజ్యోతి ఈనాడు కదా, చంద్రబాబు నాయుడు డమ్మీ కాబట్టి, సంఘ విద్రోహ శక్తులకు సంక్షేమ పథకాలు కట్టండి రాశారు. అంటే ఏంటంటే 1,32,00,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళందరూ వీళ్ళ దృష్టిలో సంఘ విద్రోహ శక్తులు, వాళ్ళకి ఇచ్చే పని ఉండదు. ఎందుకంటే అక్కడ బుల్డోజర్ పాలన అంట. సో దాంట్లో ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు అండి. ఎందుకు జగన్ గారు అమ్మడి తిరిగే వాళ్ళు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కానీ, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని పట్టుకొని ఇంటింటికి అడుగుతారో వాళ్ళు వస్తారు కదా. తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు ఇదిగో మాకు పథకాలు రాలేదు నిలదీసినాడు కూడా సంఘ విద్రోహ శక్తే. సో వాళ్ళందరూ కట్ చేస్తామని ముందే చెప్పేస్తున్నారు. సో
ఇంకా మీకు అర్థమైంది కదా ఆల్మోస్ట్ ఒక 10% కూడా ఇవ్వాల్సిన పని ఉండదు అప్పుడు. 10% ఏమన్నా సార్ 40% వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళు ఉన్నారు కదా. అవును. దాంట్లో 35% సంక్షేమ పథకాలకు అర్హులే ఉంటుంటారు కదా. క్వశ్చన్ చేసే వాళ్ళందరికీ కూడా ఎత్తేస్తే 10% కూడా ఇవ్వాల్సిన పని ఉండదు అంటున్నా. అదే జనసేనలు క్వశ్చన్ చేస్తే రేపు పొద్దున్న ఈశ్వర్ గారు Right. ఈశ్వర్ గారు Sir. ఈ సందర్భంగా ఒకటి చిన్న ఇది నారా లోకేష్ గారి కాలర్ ని ఎప్పుడు పట్టుకునే అవకాశం ఇస్తారో మీ ద్వారా అడుగుతున్నాండి. మీకు ఏదైనా తెలిస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన మా రాడు ఊర్లో కట్టి కూడా చాలా తెలుగుదేశం వాళ్ళకి మంది పట్టుకోమని చేస్తున్నారు. చెప్పాలి. రైట్, చూద్దాం. ప్రజలకైతే వినిపించాం, వాళ్ళే న్యాయ నిర్ణేతలు. థ్యాంక్ యూ సార్. చింతా ప్రదీప్ గారు చర్చలో పాల్గొన్నందుకు, పురుషోత్తం రెడ్డి గారు థ్యాంక్ యూ సార్, అలాగే వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.